హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలని జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ప్రయాగ్ మాంజీ అని ఒక మావోయిస్ట్ రీసెంట్గా జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అయితే ఇతను భారీ పెద్ద నేత అని కూడా చెప్తున్నారు మావోయిస్టులను. అండ్ ఇతని మీద ₹1,00,00,000 రివార్డు ఉందని కూడా చెప్తున్నారు. మరి అసలు ఎవరు ఇతని బయోగ్రఫీ ఏంటి, మావోయిస్టులోకి ఎలా వెళ్ళాడు అయినా, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అండ్ ఈ స్థాయి నాయకులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ ప్రజెంట్? ప్రముఖ మావోయిస్టు నాయకుడు ప్రయాగ్ మాంజీ. ఆయన పేరు చాలా పేర్లు ఉంటాయి వీళ్ళకి. ఈయన పేరు వివేక్ దా అని ఉంది, పుచ్చనవ్ ఉంది, నాగో మాంజీ, కరందా ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈయన సెంట్రల్ కమిటీ సభ్యుడు. సో ఈయన మొన్న జరిగిన ఎన్కౌంటర్ మొన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర ఇక్కడ రెడ్ కారిడార్ అంటారు. ఇందులో జార్ఖండ్లో మొన్న లుగు హిల్స్, లాల్ పానియా, బొకారో జిల్లా జార్ఖండ్. ఈ లుగు హిల్స్లో జరిగిన ఎన్కౌంటర్ అర్లీ మార్నింగ్ 5:30కి జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయినారు. సో అందులో ఈయన పెద్దవాడు ప్రయాగ్ మాంజీ అనేది. ఈయనకి దాదాపు 50 ఏళ్ళు అలా ఉంటాయని చెప్తున్నారు. ఈయన్ని ఎన్కౌంటర్లో చంపారు. కోబ్రా అండ్ జార్ఖండ్ పోలీసులు కమాండో బెటాలియన్. కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ని కోబ్రా అంటారు. వీళ్ళు ఇప్పుడు మావోయిస్టులకి యాంటీగా జరిగే దీంట్లో ఈ కోబ్రా టీమే బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి జంగిల్ వార్ఫేర్లో మంచి తర్బీదు ఇస్తున్నారు. పైగా వాళ్ళ ఏరియాలో ఉండే ట్రైబల్స్ యువకులనే వీళ్ళు దీంట్లో ఎక్కువగా తీసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఏమిందంటే నేషనల్ వైడ్గా ప్రయాగ్ మాంజా పేరు వినబడుతుంది. ఎవరు ఈ స్థాయి మావోయిస్టు, ₹1,00,00,000 అతని మీద తల మీద ఉందంటే అతను మామూలు తక్కువ మావోయిస్ట్ కాదు, చాలా పెద్ద స్థాయిలో మావోయిస్టు. అసలు ఈ స్థాయి నాయకులు ఇంకా మిగిలి ఉన్నారా? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల మావోయిజాన్ని తుదిముట్టిస్తామని, మావోయిస్టులందరినీ కూడా మేము వేరేస్తామని అమిత్ షా పదే చెప్తున్నాడు. దానికి తగినట్టుగానే ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ల పేరుతో విపరీతంగా చంపేస్తున్నారు. దాన్ని తట్టుకోలేకనే మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామన్నారు. చాలా ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాయి. శాంతికి వాళ్ళు రెడీగా ఉన్నారు కదా, చర్చలు జరపండి అని. కానీ ప్రభుత్వం చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు పైచేయి సాధిస్తున్నాం కదా అన్నట్టుగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రయాగ్ మాంజీ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్థాయి నాయకులు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది మనం చెప్పుకుందాం. ప్రయాగ్ మాంజీ వివేక్ దా అంటారు ఇతన్ని ఎక్కువగా, అక్కడ కరందా వివేక్ దా అని పిలుస్తారు. ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్ అనమాట. సెంట్రల్ కమిటీ అంటే మావోయిస్ట్ పార్టీ కొన్ని దాదాపు ఒక మామూలుగా అయితే 10 రాష్ట్రాల దాకా వాళ్ళు ఉన్నారు. ఇందులో ప్రధానమైంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర. అది కాకుండా మన ఆంధ్ర బార్డరు, ఇటు తెలంగాణ బార్డర్, భద్రాచలం ఏరియా, తెలంగాణ బార్డరులో కూడా వీళ్ళు ఉన్నారు. బేసిక్గా అయితే 10 రాష్ట్రాల్లో వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పిన ఈ రెడ్ కారిడార్ ఈ రాష్ట్రాల్లో, ఈ 5 రాష్ట్రాల్లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట విత్ ఇన్ ద మావోయిస్టు. అందులో టాప్ వచ్చి సెంట్రల్ కమిటీ అంటారు, సిసి అంటారు. సెంట్రల్ కమిటీ అనేది మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని నిర్ణయిస్తుంది. అక్కడి వరకు వెళ్ళడం అనేది చాలా టఫ్ ఉంటుంది. అనేక పోరాటాల్లో రాటుదేలి అనుభవం ఉన్న వాళ్ళని మా సిసిలోకి తీసుకుంటారు. రెండవది నెక్స్ట్ లేయర్లో పాలిట్ బ్యూరో ఉంటుంది. పాలిట్ బ్యూరో అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం అవన్నీ కూడా పాలిట్ బ్యూరో చేస్తుంది. మూడవది సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ అనేది మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆయుధాలు కొనుగోలు కావచ్చు, కొన్ని రకాల గ్రెనేడ్స్, తపంచాలు, ఇలాంటి తపంచ అంటే షార్ట్ బోర్ గన్, 12 బోర్ గన్ అంటారు. ఇలాంటి లోకల్ మేడ్ గన్స్ని కూడా తయారు చేయడం, పెద్ద పెద్ద AK-47s, ఇన్సాఫ్ రైఫిల్స్ ఇలాంటి వాటిని కొనుగోలు చేయడం, ఈ గన్ రన్నర్స్ అంటారు వాళ్ళని, అంటే గన్ స్మగ్లర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేయడం. అట్లాగే పెద్ద యాక్షన్ అంటే పోలీసుల మీద కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల మీద కావచ్చు, వాళ్ళ అటాక్స్ చేసేటప్పుడు కూడా ఈ మిలిటరీ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. అట్లాగే పార్టీలో ఉండే కేడర్కి, నాయకత్వానికి ఎప్పటికప్పుడు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం, వెపన్ రిపేర్ నేర్పించడం, ఇవన్నీ కూడా మిలిటరీ కమిషన్ రూపొందిస్తుంది అనమాట.
అంటే మిలిటరీ పరమైన కార్యక్రమాలన్నింటినీ అది చూస్తుంది. అట్లాగే పుస్తకాలని పబ్లిష్ చేయడం, మిలిటరీకి సంబంధించిన నాలెడ్జ్ని క్యాడర్కి అందించడం, ఇదంతా కూడా మిలిటరీ కమిషన్ చూస్తుంది. దీంతోపాటు పిఎల్జిఏ అంటారు. పిఎల్జిఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్గానే హెడ్మా అనే ఉన్న వ్యక్తి ఉన్నాడు. హెడ్మా మీద మొన్న కూడా వార్తలు వచ్చాయి, అతన్ని వెతుకుతున్నారు తెలంగాణ బార్డర్లో పట్టుకోవడానికని. హెడ్మా వెరీ సీరియస్ లీడర్. సో ఇతను కూడా ప్రయాగ్ మాజీ కూడా సీరియస్ లీడరు. ఇతను ట్రైబల్ దీని నుంచి వచ్చాడు. వీళ్ళది జార్ఖండ్లోనే ధన్బాద్ జిల్లా తుండి పోలీస్ స్టేషన్ పరిధిలో దల్బుదా అనే ఒక గ్రామం, ట్రైబల్ విలేజ్లో నుంచి ఇతను మెల్లగా మావోయిస్టులో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు అతని మీద దాదాపు 100 కేసులు ఉన్నాయి. అంటే రకరకాల అటాక్స్ కావచ్చు, వీళ్ళని పోలీసుల మీద, పారామిలిటరీ ఫోర్సెస్ మీద దాడులు కావచ్చు, తర్వాత ఎక్స్టార్షన్, అక్కడ ఉన్న పెద్ద పెద్ద కాంట్రాక్టులు లేకపోతే కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేయడం కావచ్చు. ఇలాగా ఇతని మీద 100 కేసులు ఉన్నాయి. ఒక గిరిది పరిధిలోనే ఇతని మీద 60 కేసులు ఉన్నాయి. చాలా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ ఈయన. సో ఈయన మీద అందుకనే ₹1 కోటి ప్రకటించారు. ఈయన పట్టుకుంటే కోటిస్తామని. అది చివరికి వీళ్ళే కోబ్రా అండ్ జార్ఖండ్ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఈ 2 ప్లస్ వీళ్ళకి హెల్ప్ చేశారని చెప్తున్నారు. ఇది ఎన్కౌంటర్ కాదు, వీళ్ళని పట్టుకొని చంపేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సేమ్ ఒకే స్టోరీ 30 ఏళ్ళ నుంచి చెప్తారు. మాకు అక్కడ నక్సలైట్లు లేకపోతే మావోయిస్టులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము వెళ్ళాము, వాళ్ళని సరెండర్ అవ్వమన్నాం, వాళ్ళు సరెండర్ అవ్వకుండా మా మీద కాల్పులు జరిపారు, మేము ఆత్మరక్షణ కాల్పులు జరిపాము. తర్వాత కాల్పులు ఆగిపోయినాక చూస్తే 10 డెడ్ బాడీలు కనిపించినాయి. ఆ డెడ్ బాడీల పక్కన ఈ గన్స్ అవి ఉన్నాయి, ఈ పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ సేమ్ రొటీన్ స్టోరీ, మార్చలేదు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా అదే చెప్పారు, ఇట్లా వచ్చాయి, మేము వెళ్ళాము, వాళ్ళు ఇది చేసాము, వాళ్ళు వెళ్ళిపోయారు, మా మీద కాల్పులు జరిపారు, దాంతో మేము జరిపాము, కొంతమంది పారిపోయారు, 8 బాడీలు దొరికాయి. వీళ్ళకి ఒక దెబ్బ కూడా తగలదు అనమాట, వాళ్ళకేమో చనిపోయి ఉంటారు. మామూలుగా మావోయిస్టులు వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ట్రైన్డే కదా, వాళ్ళు కాల్చలేరా వీళ్ళని, వీళ్ళకి ఒక బుల్లెట్ కూడా తగలదా అనేది మనకు ప్రతిసారి డౌట్ వస్తుంది. అది సేమ్ అదే ఎన్కౌంటర్ కట్టుకథ అల్లుతూ ఉంటారు. సో అది గత 30 ఏళ్ళ నుంచి నేను పర్సనల్గా ఒకటి చూస్తున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏదేమైనా వీళ్ళకి మావోయిస్టులకి అయితే ఇది పెద్ద దెబ్బ. నేను చాలాసార్లు చెప్తుంటాను, మావోయిస్టులు ప్రజా సమూహాలు అనేవి, మావోయిస్టులకి సపోర్ట్ చేసే ప్రజా సమూహం, దళితులు కావచ్చు, పేద రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మావోయిస్టులకు ఉన్న ఏకైక ప్రజా సమూహం ట్రైబల్. దీంట్లో ట్రైబల్లో కూడా 500 రకాల ట్రైబ్స్ ఇండియాలో ఉంటాయి. అందులో 50 రకాల ట్రైబ్స్ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని గవర్నమెంట్ అంటుంది వాళ్ళని. ఆ వల్నరబుల్ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ 50 రకాల ట్రైబ్స్ ఉంటాయి. ఆ 50 రకాల ట్రైబ్స్లోనే వీళ్ళు పనిచేస్తున్నారు. సో అంటే ఒక నేరో బెల్ట్లో ఉన్నారు. అందుకని గవర్నమెంట్ కూడా వీళ్ళని ఏరివేయడం ఈజీ అని అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ట్రైబల్స్ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, అక్కడ మైన్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలు, వేదాంత లాంటి కంపెనీలు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని వేధించి వాళ్ళ లైవ్లీహుడ్ని డిస్టర్బ్ చేసి వాళ్ళకి అనేక సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అండగా వీళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి పైగా వీళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ పరంగా మెడికల్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మావోయిస్టులు చెరువులు లాంటివి తవ్విస్తున్నారు. ఇలాగ వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచడం కోసం మావోయిస్టులు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి మావోయిస్టులకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది రాను తగ్గిపోతుంది. ఈ బేస్ అనేది, ఈ సోషల్ బేస్ మావోయిస్టులకి మెల్లమెల్లగా తగ్గిపోతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక పక్క వేలాది మంది పారామిలిటరీ ఫోర్సుల్ని దించి హై టెక్నాలజీ, డ్రోన్స్ కావచ్చు, సర్వేలెన్స్ కావచ్చు, ఈ హై టెక్నాలజీ వాడి వీళ్ళని చంపేయడం జరుగుతుంది. రెండవది అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంది. అక్కడ గిరిజనులుగా ఉన్న వాళ్ళకి ఈ పీవీజీటీ ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఆ మధ్య ఒక రీసెర్చ్ బీబీసీ జర్నలిస్టు 7 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, మావోయిస్టుల్లో పనిచేసే ట్రైబ్స్లో 9వ క్లాసే హైయెస్ట్, అంతకుమించి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని. అంటే 10 చదివినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా చదువుకున్న యూత్ అనేవాళ్ళు మావోయిస్టులో చేరట్లేదు. బయట నుంచి ఎవరన్నా
యూనివర్సిటీ నుంచి వాళ్ళ నుంచి ఒకరిద్దరు వెళ్తారు తప్ప ట్రైబ్స్ ఎవరు చేరట్లేదు. అలాగా ట్రైబ్స్లోంచి ఈయన వెళ్ళి చేరడం అనేది గొప్ప విషయం. ఈయన తర్వాత ఒక 5 మంది మాత్రమే ₹1 కోటి ఉన్న మావోయిస్ట్ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళల్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, ఆయన మీద ₹1 కోటి ఉంది. ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా ఇన్ వెస్ట్ బెంగాల్, ఈయన మీద కూడా ₹1 కోటి ఉన్నాయి. అట్లాగే కటకం సుదర్శన్ తెలంగాణ నుంచి వెళ్ళాడు, ఈయన పేరు ఆనంద్, ఈయన మీద ₹1 కోటి ఉంది. ఆ తర్వాత మన గణపతి మీద కూడా ₹1 కోటి ఉంది. సో వీళ్ళు కాకుండా ఇంకా హెడ్మా ఉన్నాడు, హెడ్మా మీద కూడా ₹1 కోటి ఉందని చెప్తున్నారు. తర్వాత మల్లేజుల వేణుగోపాల్, మల్లేజుల కోటేశ్వరరావు వాళ్ళ బ్రదర్ అనమాట ఈయన. సోను భూపతి అని కూడా పేర్లు ఉన్నాయి, ఈయన కూడా పెద్ద నాయకుడే. అట్లాగే సాధనాల రామకృష్ణ, ఈయన వెస్ట్ బెంగాల్ జైల్లో ఉన్నాడు, అరెస్ట్ అయిపోయి, ఈయన పెద్ద నాయకుడే. అరవింద్ జీ అనే ఒక నాయకుడు ఉన్నాడు. షీలా మరాండే అనే ఒక నాయకుడు ఆ మధ్య అరెస్ట్ అయ్యాడు. సో ఇలాగా ఇప్పటికి కూడా ఒక 5-6 మంది పెద్ద లీడర్లు అయితే ఇప్పటికి ఉన్నారు. కాకపోతే వీళ్ళలో ఎక్కువ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. గణపతి ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆయన్ని 1995లో కలిసిన నాటికి ఆయనకి దాదాపు 40 ఏళ్ళు. సో 70 ఏళ్ళు అయిపోయింటాయి. ఆయన ఉద్యమంలో యాక్టివ్గా పనిచేసే పరిస్థితి ఉండదు. ఆయన ఎక్కడో చోట షెల్టర్లు తీసుకొని అక్కడ ఉండిపోయే ప్రసక్తి ఉంటుంది తప్ప రెగ్యులర్గా ఆయన అడవుల్లోకి ఇంకో దగ్గరికి రావడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి అట్లాగే వెటరన్స్ అంటారు వాళ్ళని మావోయిస్టులు. ఆ వెటరన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎక్కడో చోట డంప్ చేస్తారు తప్ప యాక్టివ్గా లీడర్షిప్ లేరు. లీడర్షిప్ ఉండేది ఇంకొక 5-6 మంది మాత్రమే నేషనల్ లీడర్లు ఉంటారు. దాదాపు ఈ 1 year లోపల 344 మందిని చంపేశారు, 811 మందిని అరెస్ట్ చేశారు, 723 మంది సరెండర్ అయిపోయారు. సో పెద్ద స్థాయిలో మావోయిస్టు ఉద్యమానికి అయితే లాస్ జరుగుతుంది. దానికి తగిన రీఫిల్ అనేది అంత ఈజీగా జరగదు. ఇప్పుడు ప్రయాగ్ మాంజీ ఆయన రావడానికి ఒక 20-30 ఏళ్ళు ఈ స్థాయిలో రావడానికి అయింది. ఇంకొక నాయకుడు ఆ స్థాయిలో రావడానికి మళ్ళీ ఒక 20 ఏళ్ళు పడుతుంది. అది అంత ఈజీ కాదు. అందుకని వీళ్ళు పెద్ద నాయకులు ఎవరున్నారు, ఎక్కడున్నారు అనేది టార్గెట్ చేసి వాళ్ళని చంపుతుంది ఎక్కువగా. వాళ్ళు చనిపోతే మిగతా కింది వాళ్ళు సరెండర్ అయిపోతారు. ఆ సరెండర్లు కూడా ఈ మధ్య బాగా పెరిగింది. కాబట్టి అందుకనే మావోయిస్టులు చర్చలకు వస్తున్నారు. నేను అనుకోవడం బహుశా ఇంకొంత ఎన్కౌంటర్లు జరిపి ఇంకొంతమంది పెద్దవాళ్ళని చంపేసిన తర్వాత మావోయిస్టులని చర్చలకు పిలవాలనే ఆలోచనలో ఏమైనా ఉండొచ్చు ప్రభుత్వం. ఇప్పుడైతే చర్చలు చేసే మూడ్లో ప్రభుత్వం లేదు. ఈ ప్రయాగ్ మాంజీ వాళ్ళ భార్య కూడా ఆమె హెల్త్ ఇష్యూ వల్ల దొరికిపోయింది. ధన్బాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమెను పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ఆమె చనిపోయింది. మరి పోలీసులు చంపేసి అలా చెప్పారా, లేకపోతే ఆమె క్యాన్సర్ అని కూడా అంటున్నారు, క్యాన్సర్ వల్ల చనిపోయిందో తెలియదు. ఏదేమైనా ప్రయాగ్ మాంజీ అధ్యాయం ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. మావోయిస్టులను కూడా మేము తొద్దుమట్టిస్తామని చెప్తున్నాడు. అది ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి. మ్యాక్సిమం నాకు తెలిసి మాత్రం మావోయిస్టు ఉద్యమం బాగా ఈ దెబ్బ అయితే తింటుంది. మళ్ళీ కోలుకోవడానికి కొన్నేళ్ళు అయితే పడుతుంది. అది మాత్రం వాస్తవం. కంప్లీట్గా తుడిచిపెట్టేయకపోవచ్చు. ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు ప్రజలకి మావోయిస్ట్ మూవ్మెంట్ ఉద్యమం అవసరం ఉంటుంది. కాబట్టి మావోయిస్ట్ మూవ్మెంట్ కంప్లీట్గా తుడిచిపెట్టడం అసాధ్యం కావచ్చు, కానీ బాగా దెబ్బతీసేయడం మాత్రం చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.